నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో ఏ విషయాలు ఇతరులకు చెబితే ఏమవుతుందో తెలుసుకుందాం. తన రాజనీతితో మౌర్య సామ్రాజ్య కీర్తిని దిగంతాలకు తీసుకువెళ్లిన ఘనత చాణక్యుడిది. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో యుద్ధ రాజకీయ వ్యూహాలు రాయబారిగాను అంతరంగిక ముఖ్య సలహాదారుగాను ఆయన వ్యవహరించారు. కేవలం రాజనీతి విషయాలే కాదు, కుటుంబం, భార్యాభర్తల మధ్య అనుబంధం లాంటి అంశాల్లో కూడా అపారమైన జ్ఞానాన్ని అందించారు. అప్పట్లో చాణక్యుడు తెలిపిన విషయాలు నేటి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని అంశాలను మన మనసులో ఉంచుకోవాలని, వీటిని ఎక్కడా ఎవరికీ చెప్పరాదని చాణక్యుడు పేర్కొన్నారు. ఇలా చేస్తే కోరి ఓటమి కొని తెచ్చుకోక తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా దీనివల్ల హాని జరగడమే కాదు, దీర్ఘకాలిక ఇబ్బందుల్లో కూరుకుపోతారని తెలిపారు. మొదటిది, డబ్బుకు సంబంధించిన విషయాలను ఎవరితోనూ చర్చించకూడదట. దీనివల్ల దురదృష్టకర సంఘటన ఎదురయ్యే ప్రమాదం ఉందంట. అలాగే కొన్ని సందర్భాల్లో సహచరులు కూడా మీ నుంచి ఆశించే అవకాశం ఉందంట. రెండవది, ఆచార్యులు, గురువులు ఉపదేశించిన మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదట. పవిత్రమైన ఈ మంత్రాలను ఇతరులకు తెలిపితే వాటితో మీ గౌరవం పోతుందంట. మూడవది, కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన గొడవలు గురించి బయట వారితో చర్చించరాదట. ఈ సమస్యలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బయట వ్యక్తులు వీటిని అలుసుగా తీసుకుని మీ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తారట. నాలుగవది, ఇతరులకు ఇచ్చే బహుమతులు, కానుకలు, ధన సహాయాలను రహస్యంగా ఉంచాలంట. వీటిని భగవంతునికి సమర్పించినట్లే భావించాలంట. ఐదవది, వయసు విషయంలో ఎప్పుడూ నిజం చెప్పకూడదట. సామర్థ్యానికి వయసుతో సంబంధం లేదు. ఉత్సాహమైన మనసుకు వయసు అడ్డంకి కాదు. మీ మెదడు అద్భుతంగా ఆలోచించగలదు. అలాగే మీరు చేసే పనులు కూడా ఫలప్రదమవుతాయి. ఇక ఆరవది, శృంగార జీవితం గురించి కూడా రహస్యాన్ని పాటించాలంట. మీతో లైంగిక సహజీవనం చేసే వాళ్ళు కేవలం మీకు మాత్రమే సొంతం. ఇతరులు వీరి గురించి ఆలోచించే అవకాశం ఇవ్వకండి. ఇది కేవలం వ్యక్తిగతమైనది మాత్రమే. ఏడవది, అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడకండి. మీరు ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి స్వలాభం కోసం ఆలోచించకూడదు. దీనివల్ల ఇతరులు మీపై అసూయతో దాన్ని ఆక్రమించే అవకాశం ఉంది. ఇక ఎనిమిదవది, ఆరోగ్యానికి సంబంధించిన గతం లేదా వర్తమాన విషయాలను ఇతరులతోనూ చర్చించకూడదట. దీన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని ప్రమాదంలో పడేయచ్చు. ఇక ఆఖరిది, ఎవరికైనా సందు దొరికితే చాలు ఇతరులను పరిహసించడంలో ముందుంటారు. అలాగే మిమ్మల్ని మీరు కించపరుచుకోకూడదు. ఎదుటివారికి కూడా ఈ అవకాశం ఇవ్వకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.